హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మీరు కోరిన రెసిపీ ఈరోజు నేను చేయబోతున్నా. ఆంటీ చికెన్ కర్రీ కుక్కర్లో కాకుండా నార్మల్గా ఎలా చేయాలి ఏంటి ఒకసారి చెప్పండి అని అన్నారు. నిజానికి నార్మల్గా కుక్కర్ కంటే నార్మల్గా చేస్తే చాలా సూపర్గా ఉంటుంది, కానీ ఓపిక అవసరం, నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకొని చేయాలి. ఆ రెసిపీ నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నా. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. నేనైతే ½ kg చికెన్ తీసుకున్నా, శుభ్రంగా కడిగి పెట్టానండి. నేను చికెన్ కర్రీని ఎప్పుడు ఏ విధంగా చేస్తానో నాకే తెలియదండి. రకరకాలుగా చేస్తూ ఉంటా. ఇదే పద్ధతిలో ఇట్లనే చేయాలని ఉండదు. నా మూడుని బట్టి కర్రీ ఉంటుంది. అందులో ఏం వేస్తా, ఏం మారుస్తా అట్లుంటదండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెము సాజీర వేసుకుందాం. తాలింపులో కొంచెం వేస్తున్నా అండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. సాజీర వేసుకున్నాం కదా, నూనె వేడైందండి. 1 కప్పు నిండా ఉల్లిపాయలు వేస్తున్నా. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసిన అండి. ½ kg చికెన్ కి 2 ఉల్లిపాయలు వేస్తే, కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉందనుకోండి టేస్ట్ బాగుంటది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ లో ఉల్లిపాయలు ఎక్కువ తింటే చలువ అండి. నేను చాలా సార్లు చెప్పాను, సీజన్ బట్టి మనం వంటలు చేసుకోవాలని. ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్ బట్టి ఏది చలువ చేస్తుంది, ఏది వేడి ఏంటి అనేది చూసుకొని చేసుకున్నాం అనుకోండి చాలా మంచిది. చూడండి, ఉల్లిపాయలు లైట్ గా మగ్గాయి, మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు వద్దండి. ఇలా లైట్ గా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ½ టీ స్పూన్ పసుపు అండి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా లైట్ గా కలుపుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసిన వెంటనే 1 పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకండి. ఇవి తాలింపులో వేగితే ఒక టేస్ట్ ఉంటుంది, ఒక పచ్చిమిర్చి కరివేపాకు. ఇలా మధ్యలో వేసామనుకోండి ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ అనేది భలే డామినేట్ చేస్తుందండి పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాను. హైలో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మూత పెట్టామనుకోండి, సిమ్ చేసి మూత పెట్టేస్తే నీరు వచ్చేస్తుంది. నీరు రాకుండా స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లోనే వేగాలి చికెన్. అప్పుడే చికెన్ కి నీచు వాసన రాకుండా ఉంటది, చికెన్ కి కమ్మదనం వస్తుందండి. చికెన్ చూడండి చక్కగా వేగింది. ఇందులో నీరు రాకుండా ఆయిల్ బయటకు వస్తుంది, చూసారా? అల్లం వెల్లుల్లి వేగిన వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసానండి. మీరు ఘాటు ఎక్కువ తింటే ఇంకాస్త వేసుకోండి. నార్మల్గా అయితే 2 టీ స్పూన్ల కారం పడుతుంది. నేనైతే 1 టీ స్పూనే వేసాను. మేము కొంచెము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసానండి. పచ్చిమిర్చి ఘాటు కూడా ఉంటుంది, మసాలా ఘాటు ఉంటుంది, ఫ్లేవర్స్ ఎక్కువైతాయని కారం తక్కువ వేసిన. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా కారం వేసి కొంచెం వేగిన తర్వాత 1 టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. కొంచెం పెద్ద సైజు టమాటా తీసుకున్నా, చిన్నగా ఉంటే 2 టమాటాలు తీసుకోండి. ఇవి కూడా నూనెలో వేగాలండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇలా తక్కువ కారం వేసి చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటది. అన్ని ఊరికే మసాలాలు ఎక్కువ వేస్తే కూడా బాగుండదండి. సమ్మర్ లో అందుకు తోడు ఎండల వేడికి ఘాటు ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇంకా అస్సలు భరించలేం. అందుకని కొంచెం ఘాటు తక్కువ వేసుకొని చేసుకుందాం. ఇలా కొంచెం టమాటా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి కూడా ఎక్కువ వేయకండి, కొంచెం లైట్ గా వేస్తే సరిపోతుంది. అన్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఎంత మంచిగా వేగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇప్పుడు అంతా కలిపాను కదా, మసాలాలన్నీ ఆల్మోస్ట్ వేసేసాము. ఉప్పు మాత్రమే వేయాలి. ఇంకా
స్టవ్ సిమ్లోకి మారుస్తున్నా. మూత పెట్టేసి ఒక్క 3-4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలండి. చూద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. చూడండి, దగ్గరకు వచ్చేసింది. నీరు వచ్చి మళ్ళీ దగ్గరకు వచ్చింది. ఆల్మోస్ట్ ముక్క కూడా ఉడికిపోయింది. చూసారా, ఇది తాలింపులోనే ఉడికిపోతుందండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇందులో మీకు ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి నీళ్ళు వేయండి. ఉడికిన తర్వాత ఎంత చిక్క ఉండాలో చూసుకొని వాటర్ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది కొంచెం పల్చగా ఉంది. కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. లేదు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం ఇంకాస్త వాటర్ పడుతుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నా అండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు వేసాను. కొంచెం స్టవ్ హైలో పెడదాం. ఇలా వేడైన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ఉడికే వరకు వదిలేయాలండి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది. 10-15 మినిట్స్లో చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూద్దామండి. ఒక 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో కర్రీ బాయిల్ అయిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్లో పెడితే ముక్కకు మంచి రుచి వస్తుంది. మసాలాలన్నీ పట్టుకుంటాయి. పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఉడకడమే కాదు, రుచి కూడా పెరుగుతుంది. కాబట్టి స్టవ్ సిమ్లోకి మార్చి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేంపి పొడి వేసిన ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా కూడా ఇప్పుడే వేయాలండి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి సిమ్లో. చూద్దామండి. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇక్కడ రైస్ కూడా అవుతుంది. ఇది స్టీల్ వాట్లలోనే వండుతా అండి అన్నం కూడా. ఈ మాత్రం చిక్కదనం ఉంటే సూపర్గా ఉంటుంది. ఇదైతే చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కొంచెం జల్లేసుకొని ఒకసారి అంతా కలిపేసి మూత తీసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. మూత తీసి ఉడికించామనుకోండి, ఇగో ఇలా ఆయిల్ వచ్చేస్తుంది. చూడండి, చూసారా, ఇగో ఇలా ఆయిల్ వచ్చేస్తుంది. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసాము, కుక్కర్తో పని లేకుండా ఈజీగా గిన్నెలోనే చేసుకున్నాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.